అప్పు ఈ పేరు ఇష్టపడిన వారు, వద్దనేవారు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. అప్పుతో అందలమెక్కిన వారు ఉన్నారు. అప్పుతో సుడి గుండాలలో పడి జీవితాన్ని నష్టపోయిన వారు కూడా ఉన్నారు. మరి నన్ను మీరు అడిగినట్లయితే అప్పు చాలా మంచిదే. కాకపోతే అది తీర్చే విధానము, ఖర్చు పెట్టే విధానము మనకు తెలియాలి అని నేను అంటాను. మరి అప్పు ఎలా వస్తుంది? అప్పు ఎన్ని రకాలుగా ఉంటుంది? అప్పును ఎలా తీర్చాలి? అప్పుకు ఎన్ని దశలుంటాయి? ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ముందుగా మనము అప్పు రావడానికి గల కారణాలు తెలుసుకుందాం. అప్పు రావాలంటే మీ దగ్గర ఇన్కమ్ ప్రూఫ్, బిజినెస్ ప్రూఫ్, కేవైసీ మరియు రెసిడెన్స్ ప్రూఫ్, సిబిల్ స్కోర్ 750 పైబడి, 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే మీకు అప్పు పుడుతుంది. అదే మీరు ఎంప్లాయ్ అయితే మీ వద్ద ఎస్ఆర్ నెంబర్, ఎంప్లాయ్ ఐడితో పాటి ఫామ్ 16 ఉండాలి. అప్పు ఎన్ని రకాలుగా ఉంటుంది? అప్పు అనేది సామాన్యంగా సెక్యూర్ లోన్, అన్సెక్యూర్ లోన్ అని 2 రకాలుగా ఉంటుంది. సెక్యూర్ లోన్ అంటే హోమ్ లోన్, కార్ లోన్, మార్టిగేజ్ లోన్, ఇవన్నీ సెక్యూర్ లోన్ కిందికి వస్తాయి. మరియు అన్సెక్యూర్ లోన్ అంటే మన దగ్గర ఎటువంటి కుదవ పెట్టుకోకుండా మన బిజినెస్ చూసి, బ్యాంకులో నడిపే ట్రాన్సాక్షన్ చూసి మనకు అప్పు ఇస్తారు. ఇవి పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్స్, ఎంఎస్ఎంఈ లోన్స్, సబ్సిడీ లోన్స్, క్యాష్ క్రెడిట్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, ఇవన్నీ అన్సెక్యూర్ లోన్ కిందికి వస్తాయి. ముఖ్యంగా సెక్యూర్ లోన్, అన్సెక్యూర్ లోన్కి ముఖ్యమైన తేడా ఏంటంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తేడాగా ఉంటుంది. మరియు మీరు తీసుకునే సమయం కూడా తేడాగా ఉంటుంది. సెక్యూర్ లోన్లో అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలానికి అంటే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా లోన్ ఇస్తారు. మరి ఇప్పుడు మనము అప్పు ఎన్ని దశల్లో దాటి మన దగ్గరికి వస్తుందంటే ముఖ్యంగా 4 దశలు దాటి మన దగ్గరికి వస్తుంది. అందులో మొదటి దశ అప్పుకు ముందు, రెండవ దశ అప్పుకై పరిశీలన, మూడవ దశ అప్పు ఇవ్వడం, నాలుగవ దశ అప్పు తర్వాత. ఇలా ఒక్కొక్క దశ గురించి మనము తెలుసుకుందాం. ఇందులో మొదటిది అప్పుకు ముందు. అప్పుకు ముందు మీరు ఏం చేయాలంటే మీ యొక్క బిజినెస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్, కేవైసీ, సిబిల్ స్కోర్, 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు అప్పుకు అప్లై చేయండి. అది కూడా మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి అప్లై చేస్తారా, లేదా మిడిల్ మ్యాన్ బ్రోకర్ని కలిసి అప్లై చేస్తారా? మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్తే 99.9% బ్యాంక్ వారు లోన్ ఇవ్వరు. వారు అదో కారణం ఇదో కారణం చెప్పి డిలే చేస్తూనే ఉంటారు. కానీ మధ్యవర్తి ద్వారా వెళ్తే 100% లోన్ అవుతుంది. ఇక్కడ కంచం మంచం లంచం అనే ఫార్ములా ఉంది కదా, ఇది బాగా వర్కౌట్ అవుతుంది. రెండవ దశ అప్పుకై పరిశీలన. మీరు ఎప్పుడైతే డాక్యుమెంటు బ్యాంక్ వారికి సబ్మిట్ చేస్తారో తర్వాత క్రెడిట్ మేనేజర్ మీ యొక్క సిబిల్ స్కోర్ తీస్తారు. సిబిల్ స్కోర్ వారికి తగ్గట్టుగా 750 పాయింట్లు దాటి ఉన్నట్లయితే మీకు అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తారు. దాని తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ బిజినెస్ ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ అయింది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, మీకు ఇన్కమ్ సోర్సెస్ ఏమున్నాయి అన్నీ తెలుసుకొని ఒక సమగ్రమైన రిపోర్ట్ తీసుకొని మీ యొక్క బిజినెస్ స్పాట్కు వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత పక్కవారితో మిమ్మల్ని చిన్న చిన్న ఇంటర్వ్యూ చేస్తారు. మీకు లోన్ ఎందుకు, దేనికోసం, ఏ పర్పస్, ఇలా అని. అక్కడ కానీ వారు సాటిస్ఫై అయితే మీ యొక్క లోన్ ముందుకెళ్తుంది. మూడవ దశ అప్పు మంజూరు చేయడం. మీకు అప్పు మంజూరు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కండిషనల్గా అప్పును శాంక్షన్ చేస్తారు. ఏ విధంగా అంటే మీ పాత లోన్లు ఏమైనా ఉంటే అవి క్లోజ్ చేయండి, మేము అప్పు ఇస్తామని, లేదా మీరు ఒక హెల్త్ పాలసీ తీసుకోండి అప్పుడు లోన్ ఇస్తామని, లేదా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పడము, లేదా మీరు 10 లక్షలు అడిగితే 6 లక్షలే శాంక్షన్ చేస్తాము అని, ఇలా కండిషనల్గా అప్పు ఇచ్చే ముందు చెప్తారు. ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ యొక్క విషయాలను మీరు ఏజెంట్లను కానీ అడిగితే వారు లైట్గా చెప్తారు, ఏం లేదు సార్ తీసుకోండి, తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గర లోన్కి మనము అప్లై చేద్దాము అని. ఎందుకంటే వారికి కమిషన్ వస్తుంది కాబట్టి వారు అలాగే చెప్తారు. ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. అప్పు తీసుకునే ముందు మీరు ఏపీఆర్ని చెక్ చేయండి. ఈఎంఐ ఎంత, ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారు, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి.
అప్పు ఇచ్చే ముందు మీకు వారు శాంక్షన్ లెటర్ ఇస్తారు. ఆ శాంక్షన్ లెటర్ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మీరు సిగ్నేచర్ చేయాలి. వారు ఒక బుక్లెట్ తీసుకొస్తారు పెద్దది. 20 నుండి 30 వరకు సిగ్నేచర్స్ ఉంటాయి. మీరు అన్నిటి మీద సిగ్నేచర్ చేస్తారు. అలా చేసేటప్పుడు మీరు అన్నిటిని క్షుణ్ణంగా తెలుసుకొని చేయండి. అంతేకాని వారు ఏం రాపిచ్చుకుంటున్నారో మీకు తెలియదు. కాబట్టి అప్పు తీసుకునే ముందు ఇవన్నిటిని మీరు చెక్ చేసుకోవాలి. 4వది చివరి దశ అప్పు తర్వాత. అప్పు తర్వాత చాలామంది అప్పు వచ్చేసిందని చెప్పేసి ఐటీఆర్ ఫైలింగ్ చేయరు. ఐటీఆర్ ఫైలింగ్ తప్పకుండా చేయాలి. మీరు మీ యొక్క ఆడిటర్ కానీ సిఏ కానీ వారితో చెప్పించి బ్యాలెన్స్ షీట్లో సెక్యూర్ లోన్ అయితే సెక్యూర్ లోన్, అన్సెక్యూర్ లోన్ అయితే అన్సెక్యూర్ లోన్ ప్లేస్లో ఎంతైతే అమౌంట్ మీరు తీసుకున్నారో ఆ యొక్క బ్యాలెన్స్ షీట్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చేసుకోండి. ఇది చాలా మంచిది. అంతేకాకుండా అప్పు దొరికిన తర్వాత మీరు ప్రతి నెల ఈఎంఐ పేమెంట్ చేయాల్సి వస్తుంది. మరి మనం ఇక్కడ రేపొద్దున ఎటువంటి పరిస్థితి ఉంటుందో మనకు తెలియదు. అందుచేత మీరు ఈఎంఐ ఎమర్జెన్సీ ఫండ్ని ఒకటి క్రియేట్ చేసుకొని 3 నెలలకు తగ్గట్టుగా ఆ యొక్క అమౌంట్ని మెయింటైన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు చెక్ బౌన్స్ కాదు, ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు. ఒకవేళ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా అనిపించినట్లయితే ఫ్యూచర్లో మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ వేరే బ్యాంకుకు వెళ్ళవచ్చు. డబ్బు కావాలనుకున్నప్పుడు లోన్ టాప్అప్ కూడా వెళ్ళవచ్చు. ఇలా వెళ్ళే సందర్భంలో ఫ్యూచర్లో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కావాలనుకుంటే సమయం ఇంకా ఎక్కువ చేసుకొని కూడా మీరు తీసుకోవచ్చు. చివరిగా వీడియో క్లోజ్ చేసే టైంలో నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ఈ టిప్స్ మీరు పాటించినట్లయితే చాలా మంచిది. అప్పుకై ఆరాటపడరాదు. అప్పు బిజినెస్ డెవలప్మెంట్ కోసమైనా అన్నట్టు మీరు తీసుకోవాలి. తద్వారా మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి. అప్పుకు వెళ్లే ముందు మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటేనే అప్పుకు వెళ్ళండి. అప్పుకు అప్లై చేసేటప్పుడు ఒకేసారి అన్ని బ్యాంకులకు ఒకేసారి మీరు అప్లై చేయండి. తద్వారా మీకు ఎవరో ఒకరు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం కొత్తగా ఒక రూల్ వచ్చింది. ఇంతకుముందు 30 రోజులకు ఒకసారి లోన్స్ అనేవి అప్డేట్ అయ్యేవి. ఇప్పుడు 15 రోజులకు ఒకసారి అప్డేట్ అవుతున్నాయి. చిన్న అప్పులు పెద్ద అప్పులకు మూలమని గ్రహించండి. గుడ్ లోన్, బ్యాడ్ లోన్స్ అని ఉంటాయి. గుడ్ లోన్ అంటే సెక్యూర్ లోన్స్ కిందకి వస్తాయి. బ్యాడ్ లోన్ అంటే అన్సెక్యూర్ లోన్ కిందకి వస్తాయి. వీటిని మీరు గ్రహించి తీసుకోవాలి. గ్యారంటర్గా సిగ్నేచర్ చేసేటప్పుడు మీరు ఈ అవతల వ్యక్తి ఎటువంటి వాడు, మంచివాడా, అతడి క్యారెక్టర్ చూసి మీరు సిగ్నేచర్ చేయండి. అంతేకాని అతడు కట్టకపోతే మీరే కట్టవలసి వస్తుందని జాగ్రత్తగా గమనించవలసిన విషయం. మీ సంపదలో 40% ఈఎంఐలకు పైబడి వెళ్ళరాదు. ఒకవేళ వెళ్తే మీరు అప్పుల సుడిగుండంలో పడిపోయినట్లే. చివరిది బడ్జెట్ ప్లానింగ్ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా యొక్క శంకర్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.